గ్రంథము 15వ అధ్యాయము, సమూయేలు రాసిన 2వ గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చదువుదాం. అంతలో ఒకడు వచ్చి అబ్షలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టుమని ప్రార్థన చేస్తాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం పరిశీలన చేసినప్పుడు చాలాసార్లు చాలామందికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటూ ఉంటుంది. మనతో ఉన్నవారు మనతో ఉన్నట్టుగా ఉంటారు, కానీ ఏదైనా జరగరాని కార్యం వచ్చినప్పుడు మనతో ఉన్నవారు, మన కోసం బాగా తెలిసిన వారు ఏం చేస్తుంటారంటే మనకి యాంటీ అయిపోవడానికి చాలాసార్లు మనము పరిశీలన చేస్తూ ఉంటాం. చాలాసార్లు మనం చూస్తే నీకు తెలియని వాడి ద్వారా వచ్చే శ్రమ కంటే నీకు తెలియని వాడి ద్వారా వచ్చే శ్రమ కంటే నీకు తెలిసిన వాడి ద్వారా వచ్చే శ్రమ చాలా కఠినమైనదిగా ఉండడాన్ని మనము పరిశీలన చేయగలుగుతాం. నీ శత్రువు దగ్గర నుంచి నీకు శ్రమ వచ్చిందంటే దానికోసం బాధపడాల్సిన అవసరం అంతగా ఉండదు. అది మనందరూ కూడా తెలుసు, ఎందుకంటే వాడికి నాకు పడదు అనే విషయం మనకు తెలుసు. కానీ నీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర నుంచి, నువ్వు ఎవరైతే నా బెస్ట్ ఫ్రెండ్ అని అనుకుంటాడో, చాలా సంవత్సరాల నుంచి ఎవరి దగ్గర నుంచి అయితే నువ్వు సహవాసం చేస్తున్నావో వారి దగ్గర నుంచి ప్రాబ్లం వచ్చిందనుకోండి, వారికి నీకు గ్యాప్ వచ్చి వారి దగ్గర నుంచి ప్రాబ్లం వచ్చిందంటే ఆ వచ్చే శ్రమ ఎలా ఉంటుందంటే చాలా కఠినమైనదిగా ఉండడాన్ని మనము పరిశీలన చేయగలుగుతాం. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ఇక్కడ వాక్యాన్ని మనం చూడగలిగినట్లయితే, దావీదు ప్రయాణంలో ఉన్నప్పుడు దావీదుకు 2 రకాల ప్రయాణాల్లో మనం చూసిన దావీదు యొక్క జీవితంలో మనం చూస్తే చాలామంది మనం చూస్తే మంచి చేసే హీరోలు అయిన వారు ఉన్నారు. కానీ దావీదు మంచి చేసే హీరో అయ్యి ఎక్కువ విలన్స్ని కొని తెచ్చుకున్నాడు. ఫిలిస్తీయుడైనటువంటి ఆ యొక్క గొల్యాతును చంపితే దావీదు ఆ దేశం అంతట్లో కూడా హీరో అవ్వాలి. అంటే దేశాన్ని సంహరించడానికి వచ్చినటువంటి ఆ యొక్క గొల్యాతును ఎవరు కూడా జయించలేకపోతే, ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ వాళ్ళ అన్నయ్యలకి క్యారేజ్ ఇద్దామని వచ్చినటువంటి ఒక యవనస్తుడు ప్రాణాలు తెగించెళ్ళి ఎవరో చేయలేనటువంటి కార్యం చేశాడు. ఎవరో కూడా జయించలేకపోతే గొల్యాతును వెళ్ళి చంపాడు. గొల్యాతును వెళ్ళి చంపితే హీరో అయ్యాడు. ఒక్క రోజులో హీరో అయిపోయాడు. చాలాసార్లు మనం గమనించాల్సింది ఏంటంటే, నువ్వు ఎన్ని సంవత్సరాలు నన్ను ఎవరో కూడా గుర్తించట్లేదు అని నువ్వు అనుకున్నా కానీ, నన్ను ఎవరో కూడా గుర్తించట్లేదు, నేను ఎవరి యొక్క గుర్తింపులో లేను అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు తలుచుకుంటే ఒక్క రోజులో నేను హీరో చేసేయగలడు. అన్ని సంవత్సరాలు ఎవరికీ తెలియదు. దావీదు ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నాడు, సడన్గా వచ్చాడు. వాళ్ళ డాడీ అంటాడు, రే అన్నయ్యలకు తీసుకెళ్ళి కొన్ని జున్నుగడ్డలు కొంచెం పెరుగు ఇగో ఈ క్యారేజ్ ఇచ్చి వచ్చి, ఎందుకంటే వాళ్ళు యుద్ధ భూమిలో ఉన్నారు, వాళ్ళు సరైన ఆహారం తినరు కాబట్టి ఈ ఆహారాన్ని తీసుకెళ్ళి మీ అన్నయ్యలకు ఇచ్చని చెప్పేసి అంటే దావీదు వెళ్ళి క్యారేజ్ ఇచ్చేస్తాడు. క్యారేజ్ ఇచ్చి వచ్చిన తర్వాత అక్కడ అంతా కూడా యుద్ధం జరుగుతుంటుంది. యుద్ధంలో ఏం చేస్తుంటారు, అందరూ కూడా యుద్ధం చేయడం మానేసి గుడారాల్లో దాక్కుంటూ ఉంటారు. గుడారాల్లో దాక్కుంటే అప్పుడు ఆ గొల్యాతు అనబడిన వాడు అక్కడ నిలబడి మాట్లాడుతుంటాడు, తొడగడుతూ మాట్లాడుతుంటాడు. మన లాంగ్వేజ్లో మనం చెప్పుకోవాలంటే, యారా మీలో మగవాళ్ళు ఎవరో లేరా అని అంటున్నాడు అనమాట. మీలో మగవాళ్ళు ఎవరో కూడా లేరా అంటే ఎవడు కూడా కోపం రావట్లేదు అంటూ దేవుని దూషిస్తుంటే, దేవుని ప్రజలను దూషిస్తుంటే దావీదు కోపం వచ్చింది. దావీదు కోపం వచ్చి అన్నాడు, దేవుని పేరు పెట్టబడి దేవుని చేత అభిషేకించబడిన జనాంగాన్ని దూషించడానికి అతడు ఎవడు, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి అందరినంటే, ఇదిగో ఆజానుబాహుడు ఒకడు వచ్చాడు, వాడిని చంపాలంటే ఎవడ కూడా ధైర్యం చాలట్లేదు అని చెప్పేసి అన్నప్పుడు దావీదు నేను వెళ్ళి వాడిని చంపుతాడు. ఈ స్టోరీ మనకి సండే స్కూల్ దగ్గర నుంచి తెలుసు. వెళ్తాడు, ఆ యొక్క గొల్యాతుని చంపుతాడు. గొల్యాతుని ఎప్పుడైతే చంపాడో అప్పుడు ఒక సామెత పుట్టింది. అక్కడ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏమన్నారు, దావీదుకు 10,000 కొలది గాను సౌలుకు 1,000 కొలది గాను ఏమన్నారు, జయము కలుగును గాక. అంటే దావీదేమో 10,000, సౌలేమో 1,000. అంటే అప్పటి వరకు కూడా మరుగైపోయినటువంటి దావీదు దేవుడు ఒక్క రోజులో ఏం చేశాడంటే ఇశ్రాయేల్ ప్రజలందరి దగ్గర కూడా హీరోని చేశాడనమాట. అంటే చాలా సంవత్సరాల నుంచి మనం మరుగైన స్థితిలో ఉండొచ్చు, కానీ దేవుని కనుదృష్టిలో ఉంటే ఏదో ఒక రోజు నేను ఏం చేస్తాడంటే ప్రపంచానికి దేవుడు ప్రత్యక్షపరుస్తాడు.
దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి దేవుని యందు నువ్వు విధేయత కలిగి ఉన్నవాడవైతే తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. అందుకే మన భక్తి జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని సముఖంలో నమ్మకంగా మనం ఉన్నప్పుడు, దేవునికి మనం కనపరుచుకున్నప్పుడు దేవుడే ప్రజలు ఎదుటి మనల్ని కనపరుస్తాడు. ఇప్పుడు దావీదు ఇలాగా గొల్యాతుని చంపిన తర్వాత హీరో అయ్యాడు. ఒక రోజులో హీరో అయ్యాడు, కానీ దావీదు మీద అసూయ కలిగింది ఎవరికంటే అప్పుడు రాజుగా ఉన్నటువంటి సౌలుకు. ఎందుకంటే అక్కడ ప్రజలు పలికినటువంటి మాటను బట్టి ఏమన్నారు, దావీదుకు 10,000, సౌలుకేమో 1,000. అంటే రాజేమో 1,000 అన్నారు, దావీదుకేమో 10,000. ఇప్పుడు దావీదు మీద అప్పటి నుంచి కూడా సౌలుకు అసూయ కలగడం ప్రారంభించింది. అందుకే దావీదు యొక్క లైఫ్ స్టైల్ మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే ఎక్కువగా శ్రమలు అనుభవించినటువంటి పరిస్థితులు ఎప్పుడంటే, సౌలు రాజుగా ఉన్న దినములు కూడా దావీదు చాలా శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. దావీదు తర్వాత అంటే రాజు తర్వాత, సౌలు తర్వాత రాజు ఉండవలసినటువంటి ప్రతి అనుభవాన్ని మనం పరిశీలన చేస్తే, దావీదు మేలు చేసినందుకు శ్రమ అనుభవించాల్సినటువంటి పరిస్థితులు. ఇప్పుడు రాజు తర్వాత రాజుగా ఉండే గొప్ప ఆధిక్యతను కలిగిన వాడు దావీదు. అయితే తను చేసినటువంటి గొప్ప కార్యం వల్ల ఏం చేశాడంటే, దావీదు సౌలు చేత తరంబడినట్లుగా మనం చూస్తాం. అందుకే దావీదు యొక్క జీవితంలో మనం చూస్తే, ఒకటి సౌలు బ్రతికున్న దినములన్నీ కూడా శ్రమను అనుభవిస్తూనే వచ్చాడు. రెండవది రాజు అయిన తర్వాత తన కుటుంబంలో నుండి తన కుమారుడు ద్వారా వచ్చినటువంటి శ్రమను బట్టి చాలా శ్రమల పాలయ్యాడు. ఈ 2 ఇన్సిడెంట్లు కూడా దావీదుకి చాలా ఎక్స్పీరియన్సెస్ నేర్పించాయి. మొట్టమొదటిగా సౌలు ద్వారా ఎదురైనటువంటి శ్రమలు తట్టుకుని నిలబడి దేవుని చేత అభిషేకించబడి రాజుగా చేయబడ్డాడు. రాజుగా చేయబడిన తర్వాత తన కుమారుడు ద్వారా జరిగినటువంటి తిరస్కారం అన్నమాట. తన కుమారుడు ద్వారా జరిగినటువంటి తిరస్కారాన్ని బట్టి దావీదు చాలా శ్రమ అనుభవించాడు. నేను అదే చెప్తాను, నీ శత్రువుల ద్వారా నీకు ఏదైనా శ్రమ వస్తే పర్వాలేదు, కానీ శత్రువే కదా నాకు శ్రమ చేశాడు అనుకోవచ్చు. కానీ నీ ఇంట్లో వారి ద్వారా నీకు శ్రమ వచ్చింది అనుకోండి, ఆ శ్రమ ఎలా ఉంటుందంటే, ఎందుకు వచ్చిన జీవితంలో బాబు చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు అన్నదమ్ములు బయట వాడి ద్వారా శ్రమ వస్తే పర్వాలేదు, కానీ అన్నదమ్ములైన వారిలో నీ అన్నయ్య నీకు శత్రువు అయ్యాడు అనుకో, లేదంటే నీ తమ్ముడే నీకు శత్రువు అయ్యాడు, లేదంటే నీ ఇంటి వారే నీకు శత్రువులు అయ్యారు అనుకో, అది ఎలా ఉంటుందంటే అది తట్టుకోలేని వేదనగా ఉండడాన్ని మనము పరిశీలన చేస్తాం. ఇప్పుడు దావీదు రాజుగా స్థిరపరచబడిన తర్వాత అబ్షలోము అనేటువంటి తన కుమారుడు దావీదు మీద తిరుగుబాటు చేశాడు. దావీదు మీద తిరుగుబాటు చేసి దావీదు యొక్క రాజ్యాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దావీదు రాజ్యం ఇచ్చేయడానికి అంత తెంగరుడు కాదు. దావీదు చాలా బలాఢ్యుడు, దావీదు యుద్ధవీరుడు. దావీదు ఎదుట, దావీదు సైన్యం ఎదుట, దావీదు ఉన్నటువంటి దావీదు యొక్క కూటమి ఎదుట ఎవడు కూడా నిలవలేనాడు. అయినప్పటికీ కూడా అబ్షలోము తిరుగుబాటు చేసినప్పటికీ దావీదు ఎందుకు యాక్సెప్ట్ చేశాడంటే, ఒక కుటుంబంలో ఇద్దరు కొట్టుకోవడం మంచిది కాదు, లేదంటే తన కుమారుడికి దుఃఖం కలగజేయకూడదు అన్న ఒక ఉద్దేశం చేత. దట్టు దావీదు చేసినటువంటి ఒక బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, దావీదు తాను బ్రతుకున్న దినములన్నీ కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, నేను చాలాసార్లు చెప్తుంటాను, దావీదు ఈజ్ ఎ ప్రేయర్ఫుల్ మ్యాన్. దావీదు చాలా ప్రార్థనాపరుడు, దావీదు చాలా వాక్యాన్ని తెలిసినవాడు, దావీదు దేవునితో సహానుభవం కలిగిన వాడు, దేవుని చేత మెప్పించబడినవాడు, దేవుడి చేత స్టేట్మెంట్ పొందుకున్నవాడు. దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు, బట్ హీఈస్ ఎ ఫెయిల్యూర్ మ్యాన్ ఇన్ బిల్డ్ ఎ ఫ్యామిలీ లైఫ్. అతడు కుటుంబాన్ని కట్టుకునే స్థితిని మనం చూసినట్లయితే, కుటుంబ వ్యవస్థను నిర్మించుకోవడంలో దావీదు ఒక ఫెయిల్యూర్ పర్సన్. కుటుంబ వ్యవస్థను నిర్మించడం అంటే కొడుకు ఎలా ఉండాలని నేర్పించలేదు, కూతురు ఎలా ఉండాలని నేర్పించలేదు, ఏ కొడుకు ఏ పని చేయాలో దావీదు నేర్పించలేదు. హీఈస్ ఎ ఫెయిల్యూర్ మ్యాన్ అనమాట. అందుకే మీరు చూడండి, దావీదు బ్రతికిన దినములన్నీ కూడా మనం చూస్తాం, దావీదు చనిపోయిన తర్వాత దావీదు వంటి ప్రార్థనాపరుడు దావీదు కుటుంబం నుంచి ఎవరో రాలేదు. దావీదు వంటి ప్రార్థనాపరుడు దావీదు తర్వాత ఎవరో కూడా రాలేదు. ఎందుకు రాలేదు అని మనం ఆలోచించినట్లయితే, అది దావీదుకి తెలియాలి, దేవునికి తెలియాలి. అంటే దావీదు అటు రీతిగా తన ఫ్యామిలీని దేవుని వైపునకు నడిపించలేకపోయాడు. నేను వాక్యం చెప్తున్నాను కదా, నేను వాక్యం చెప్తే సరిపోద్ది, నా కుటుంబం ఏమైతే ఏంటి అని అనుకుంటే, ఐఎమ్ లైక్ ఏ ఫెయిల్యూర్ మ్యాన్. నేను పాటలు పాడుతున్నాను కదా, నేను పాడితే సరిపోద్దని నా పిల్లలు ఎలా ఉంటే ఏంటి మీరు అనుకుంటే, యూర్ బికమ్ ఏ ఫెయిల్యూర్ అనమాట. దావీదు యొక్క లైఫ్ స్టైల్ మనం పరిశీలన చేస్తే, ఏ కొడుకు ఎలా ఉండాలో దావీదు నేర్పించలేదు. మీరు అంతా పరిశీలన చేస్తే,
దావీదు తీసుకున్న యాక్షన్స్ అన్నీ కూడా నాకు కొన్నిసార్లు నవ్వొస్తుంటాయి. దావీదు తన కుటుంబంలో మనం చూస్తే చూడండి ఒకసారి. ఆ, దావీదు కుమారుల గురించి ఏం చెప్పినా కానీ దావీదు సరిగ్గా పట్టించుకునేవాడు కాదు, యాక్షన్ తీసుకునేవాడు కాదు. అందుకే దావీదు పుట్టుకలో నుంచి దావీదు ద్వారా వచ్చినటువంటి ఆ సంతానంలోంచి వచ్చినవాడు అబ్షలోము. అబ్షలోము గురించి వాక్యం చెప్తే అతడు చాలా సౌందర్యవంతుడు, అతడు చాలా ఇశ్రాయేలు అందరిలోకెల్లా సౌందర్యవంతుడు. అతడు హెయిర్ కట్ చేస్తేనే ఇంత తూకం వచ్చేదని చెప్పేసి వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఎంత సౌందర్యం కలిగిన వాడు, అందుకే అంటది వాక్యం, అందం మోసకరము సౌందర్యము వ్యర్థం. అందం ఉంటే సరిపోదు, అందానికి తగిన భక్తి మనము కలిగి ఉండాలి. అబ్షలోము సౌందర్యం కలిగిన వాడనేంత మాత్రం చేత దేవుని యందు భయభక్తులు అతనికి రాలేదు. దావీదు దేవుని యందు భయభక్తులు వారికి నేర్పించలేదు. ఒకే ఒకడికి చెప్పాడు కూర్చోబెట్టి, అది ఎవరికంటే సొలొమోనుకి చెప్పాడు. సొలొమోను, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు జ్ఞానము కలిగిన వాడవుతావని సొలొమోనుకు నేర్పించాడు. సొలొమోను కొంతకాలం దేవుని యందు భయభక్తులు వెళ్ళిపోయాడు. కానీ సొలొమోను తగిన కాలం ముందు ఏం చేశాడంటే మరలా లోకం వైపునకు తొలగిపోయినట్లుగా మనము చూడగలుగుతాం. గతించిన శుక్రవారం కూడా కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. తన యొక్క భక్తి జీవితాన్ని సొలొమోను కొంతకాలం వరకే కాపాడుకోగలిగాడు, కానీ భక్తి జీవితాన్ని అంతం వరకు కూడా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని కొరకు నమ్మకంగా కాపాడుకోలేకపోయాడు. అది మీకు ఎలా తెలుసుందంటే వాక్యంలో క్లియర్గా రాయబడి ఉంటుంది. చూడండి, రాజులు రాసిన మొదటి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు దేవుడని యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతరుల దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను, సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయిను. యెహోవా తనకి ఇచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి, ఇక్కడ మనం చూస్తే ఏం చేశాడట, యెహోవా ఆజ్ఞలు విన్నాడా వినలేదు. చూడండి, అబ్షలోమేమో సౌందర్యవంతుడు, సొలొమోనేమో జ్ఞానవంతుడు. ఇద్దరు కూడా దావీదు కుటుంబం నుంచి వచ్చిన వారే, దావీదు కుమారులే. అబ్షలోమేమో చాలా సౌందర్యం కలిగిన వాడు. సౌందర్యం దేవుని యందు భయభక్తులు నిలపలేకపోయింది. సొలొమోను జ్ఞానవంతుడు, అపరిమితమైన జ్ఞానము కలిగిన వాడు. ఎంత జ్ఞానవంతుడైనా ఏ లక్షణాన్ని కలిగి ఉన్నాడంటే దేవుని చెప్పిన మాట వినని లక్షణాన్ని కలిగి ఉన్నాడు. అందుకే ఆయన మాట ఏం చేశాడట, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించాడట. ఇటు రీతిగా మనం చూస్తే ఇప్పుడు సొలొమోను యొక్క అబ్షలోము దావీదు మీద తిరుగుబాటు చేశాడు. అబ్షలోము దావీదు మీద తిరుగుబాటు చేస్తే ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే తనతో ఉన్న పరివారాన్ని అంతా కూడా ఏమన్నాడంటే, అబ్షలోము నా కుమారుడు నా మీద తిరుగుబాటు చేశాడు, కాబట్టి ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి మనం పారిపోదాం రండి అని చెప్పేసి పారిపోతున్నారనమాట. పారిపోతుంటే వాళ్ళందరూ కూడా చూస్తారు దావీదు వైపు. రాజు ఏంటి పిచ్చుల్లో మాట్లాడుతున్నాడు, అబ్షలోమును చంపడం రాజుకి పెద్ద విషయమేమీ కాదు కదా అని చెప్పేసి అంటే, నేను ఆజ్ఞాస్తున్నాను కదా, మనందరం కూడా అబ్షలోము ఇశ్రాయేల్ పక్షం అంతా కూడా అబ్షలోము పక్షం అయిపోయింది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇశ్రాయేల్ దేశాన్ని మనం విడిచిపెట్టి, అబ్షలోమును విడిచిపెట్టి మనం ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి పారిపోదాం అని చెప్పేసి ఏం చేస్తాడంటే పారిపోతాడనమాట. ఈ పారిపోతూ ఉన్నప్పుడు ఈ పారిపోయి కొండల్లో లోయల్లో వెళ్తుంటాడు. ఎందుకంటే దావీదుకు తన యొక్క యవ్వన కాలంలో అవన్నీ కూడా మరి తిరిగినటువంటి ఎక్స్పీరియన్స్ కనుక రాజు అయినప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఆ యొక్క రాజసంకం నుంచి పారిపోయి ఒక సామాన్య వ్యక్తులు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. నడుచుకుని వెళ్ళిపోతుంటే రాజుకి ఇష్టమైన వారందరూ కూడా వస్తుంటే ఈ దావీదు చాలా దాన్ని ఏమంటారు, చతురత కలిగిన వాడు. రాజ్యం విషయంలో చాలా చతురత కలిగిన వాడు. రావడం వచ్చేసాడు, కానీ ఎక్కడెక్కడ ఎవరిని పెట్టాలో అదంతా కూడా కీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పెట్టడానికి ఈ రోజులో మనం చెప్పుకుంటాం కదా, స్పైస్ అంటే ఎదుటివాడికి తెలియకుండా పక్కోడి కోసం పనిచేసే వాళ్ళు స్పైస్ అంటారు. మీకు అర్థం కావాలంటే ఇక్కడికి వస్తారు మీరు, మనం ఈ చర్చికి వస్తాం, కానీ నాకు తెలియకుండా నా కోసం వేరే వాళ్ళ దగ్గర చెప్తారు చూసారా, వాళ్ళు ఏమంటారు తెలుసా,
కన్నింగ్ స్పైస్ అంటారు అనమాట. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. స్పైస్ అంటే ఏంటంటే మనకు తెలియకుండా మనతో ఉండి మన ఇన్ఫర్మేషను బయటకి ఇస్తారు. నేను మొన్న ఒక వీడియో చూస్తుంటే ఒక యవనస్తుడి గురించి ఒకరిని చంపేశారు. ఒకరిని, అది లోక సంబంధం విషయాలు మాకు అనవసరం, కానీ ఎందుకు చంపేశారని అడిగితే ఫైనల్గా వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే హీజ్ ఎ స్పై. ఆ కోట్ నాకు నచ్చి నేను సర్లే యవనస్తులు ఎవడన్నా చూస్తారు కదని పెట్టాను. వెంటనే నాకు ఒకడు ఉంటాడు, అరే నీకు ఎందుకురా, అందులో ఒక హీరో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అది వాడి కోసం చాలామంది పిక్చర్లు ఉంటారు, అది నీకెందుకు అన్నాడు. నిజంగా నాకెందుకు అని చెప్పేసి నేను వెంటనే తీసాను. ఒక హీరో ఫ్యాన్, ఒక పార్టీకి సంబంధించిన వాడు సంథింగ్ ఏదో మర్డర్ జరిగింది, ఫైనల్గా వారు మీరు ఎందుకు చంపేశారంటే వాళ్ళు ఏం డిక్లేర్ చేశారంటే మాకు తెలియకుండా మాకు తెలియాల్సిన మా సమాచారాన్ని మాతో ఉండి ఎవరికి ఇచ్చారట, 30 లక్షలకి మా సమాచారాన్ని అంతా కూడా ఇచ్చేసాడు అని చెప్పేసి 30 lakhs అనుకుంటా చంపేశారని చెప్పేసి ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది. దీన్ని స్పై అంటారనమాట. దావీదు చాలా చతురత కలిగిన వాడు. దావీదు పారిపోతున్నాడు, కానీ అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు రావడానికి దావీదుకు అనుకూలమైన వ్యక్తులను ఎక్కడ ఎలా పెట్టాలో అలా పెట్టాడు. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఈ యొక్క తన కుమారుడైనటువంటి ఆ తిరుగుబాటు చేసినట్టు అబ్సలోము అనుకున్నాడు, నా తండ్రి పారిపోయాడు అనుకున్నాడు, కానీ ఆ రాజ్యానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆనందించడానికి ఏం చేశాడంటే దావీదు ఎక్కడెక్కడ ఎవరిని పెట్టాడో వాళ్ళందరిని కూడా పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం చూస్తే దావీదు వెళ్ళిపోతుంటే దావీదుకి ఒక సమాచారం వచ్చింది. ఇప్పుడు ఆ సమాచారం ఏంటంటే దావీదుతో పనిచేసిన వారు అందరూ కూడా దావీదుతో బయలుదేరి వచ్చేసారు. సైన్యాధిపతులు, యుద్ధ నైపుణ్యం కలిగిన వారు, దావీదుకు బాగా క్లోజ్గా ఉన్నవారు, వారంతా కూడా దావీదుతో వచ్చేసారు. కానీ ఒక ఇద్దరు మాత్రం రాలేదు దావీదుతోటి. సర్వసాధారణంగా మనకు కనబడేవారు. దావీదు యొక్క రాజ్య పరిపాలన మనం కొనసాగింపజేసినప్పుడు మనం చూస్తే బైబిల్ గ్రంథంలో చదివితే దావీదు యొక్క రాజ్య పరిపాలనలో ముఖ్యమైన పాత్రలు పోషించిన వారు ఎవరైనా ఉన్నారంటే వారిలో ఇద్దరు, ఒకడు యోవాబు, 2 అహీతోపెలు అనమాట. యోవాబు, అహీతోపెలు. యోవాబుకి ఎవ్రీథింగ్ తెలుసు అనమాట. దావీదు యొక్క పాయింట్ టు పాయింట్ తెలుసు యోవాబుకి, ఎందుకంటే అతడు సైన్యాధిపతి. ఎక్కడ యుద్ధం చేయమంటాడో తెలుసు, ఎక్కడ నిలబడమంటాడో తెలుసు. దావీదు యుద్ధం చేసే టైంలో ఏ టైంలో ఎలాగా ఆ యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి మ్యాప్స్ ఎలాగేయాలి అన్నీ కూడా యోవాబుకి తెలుసు. దావీదు యొక్క ప్రతి కీ కూడా యోవాబుకి తెలుసు. దావీదు దుఃఖపడుతున్నాడంటే ఎందుకు దుఃఖపడుతున్నాడో తెలుసు. దావీదు ఏడుస్తున్నాడంటే దావీదు ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసు. దావీదు నవ్వుతున్నాడంటే ఎందుకు నవ్వుతున్నాడు, అంత తెలుసు అనమాట దావీదు గురించి. అందులో ఒకడు యోవాబు, రెండోది అహీతోపెలు. ఈ యొక్క అహీతోపెలు దావీదు యొక్క సంస్థానంలో ముఖ్యమైన వ్యక్తి, ఒక ముఖ్యమైన వ్యక్తిగా ముఖ్యమైన పాత్ర పోషించేవాడు. ఇప్పుడు మనం చూస్తే దావీదు తన రాజ్యాన్ని విడిచిపెట్టి తన కుమారుడు తన మీద తిరుగుబాటు చేసినప్పుడు రాజ్యం విడిచిపెట్టి పారిపోతుంటే దావీదు కూడా అందరూ వచ్చారు, కానీ దావీదుకు బాగా క్లోజ్గా ఉన్న వారిలో దావీదు కూడా రాని వారిలో ఉన్న వాళ్ళు ఎవరంటే ఒకటి యోవాబు, 2 అహీతోపెలు. వీళ్ళిద్దరూ రాలేదు. యోవాబు రాలేదు, అహీతోపెలు రాలేదు. ఇప్పుడు దావీదు తనకు ప్రయాణాన్ని కొనసాగింపజేస్తున్నాడు. ప్రయాణాన్ని కొనసాగింపజేస్తుంటే ఆ ప్రయాణంలో కొనసాగింపజేసిన తర్వాత అక్కడ దావీదుకు ఒక సమాచారం వచ్చింది. ఎవడో తీసుకొచ్చి ఒక సమాచారాన్ని ఇచ్చాడు. ఏంటంటే ఇదిగో దావీదు అబ్షాలోము చేసిన కుట్రలు ఇందాక మనం చదివాం కదా, చూడండి సమూయేలు రాసినటువంటి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదు నాకు తెలియచేయగా దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను. ఇప్పుడు దావీదుకి విరోధముగా చేరిన వారు అందరితో కూడా ఎవరు చేరారట, ఇప్పుడు అహీతోపెలు చేరాడట. ఎప్పటివరకు కూడా దావీదు ప్రార్థన చేయలేదు. దావీదు పర్టికులర్గా ఒక పర్సన్ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆ పర్సన్ ఎవరంటే అహీతోపెలు. ఇప్పుడు మనం చూస్తే తన యొక్క ప్రయాణ సంచారంలో చాలా కష్టాలు అనుభవించాడు. చాలామంది ఉన్నారు, కానీ చాలామంది దావీదు విరోధంగా తిరుగుబాటు చేస్తారు. ఆ చాప్టర్లో, ఆ ముందు చాప్టర్లో మనం చూస్తే, ఆ తర్వాత చాప్టర్లో మనం చూస్తే, ఆ తర్వాత చాప్టర్లో కూడా తిరుగుబాటు చేసిన వారు కూడా దావీదు మీద తిరుగుబాటు చేసిన వారిని కూడా దావీదు ఏమన్నాడంటే క్షమించాడు. దావీదు క్షమించాడు. దావీదుతో ఉన్నవారికి కోపం వచ్చి దావీదుని పర్మిషన్ తీసుకుని నువ్వు ఒక్క ఛాన్స్ ఇస్తే వాడు తలకే లేపేసి వచ్చేస్తాం అని అన్నారు. కానీ దావీదు అన్నాడు, యెహోవా సెలవిచ్చాడు కాబట్టి వాడిని అలాగా దూషింపనివ్వండి అని చెప్పేసి అన్నాడు. కానీ ఇక్కడ అహీతోపెలు చేరినప్పుడు అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని దావీదు ఏం చేశాడట, ప్రార్థన చేశాడు.
ఇప్పుడు చాలామంది విరోధమైన ఆలోచనలు చేస్తున్నా కానీ అంతమంది విరోధమైన ఆలోచనల కంటే ఈ అహీతోపెల యొక్క ఆలోచన చాలా విరోధమైన భావం కలిగింది అని చెప్పేసి దావీదు ఆలోచించాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మీకు చెప్పదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, చాలాసార్లు మీకు తెలియకుండా మీతో ఉన్నవారు మీకు విరోధంగా ఏదో ఒక ఆలోచన చేయాలని చూస్తారు. దావీదు ఎంతమంది ఆలోచన చేసినా భయపడినవాడు అహీతోపెలు వారి యొక్క ఆలోచనలో చేరి ఉన్నాడని చెప్పగానే దావీదు వెంటనే చేసినటువంటి పని ఏం తెలుసా? దేవా, అహీతోపెల యొక్క ఆలోచన చెడగొట్టుము అని ప్రార్థన చేశాడట. ఎందుకు అహీతోపెల యొక్క ఆలోచన చెడగొట్టమన్నాడంటే, దావీదు యొక్క ఎవ్రీ మూమెంటు ఎవరు తెలుసు అంటే అహీతోపెలు తెలుసు. ఈ అహీతోపెలు ఎవరో అని మనం చూసినట్లయితే అహీతోపెలు దావీదు యొక్క మంత్రి అన్నమాట. అహీతోపెలు ఎవరో? దావీదు యొక్క సంస్థానంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి. అంటే దావీదు ప్రతి పిన్ పాయింట్ ఎవరో తెలుసు? అహీతోపెలుకి తెలుసు. ఈ అహీతోపెలుకి తెలుసు కనుక నేను ఏ ఆలోచన ఆలోచించినా, నేను ఏది తలపెట్టినా అదంతా కూడా ఎవరికి తెలుసు అంటే ఎవరికి తెలుస్తుంది? అహీతోపెలుకి తెలుస్తుంది. సర్వసాధారణంగా పొలిటీషియన్స్ ఏం చేస్తారు ఎలక్షన్ టైంలో? ఆపోజిషన్లో పనిచేసిన వాళ్ళు ఎందుకు తీసి తెచ్చుకుంటారు చెప్పండి? అక్కడ ఉన్నదంతా కూడా లూప్స్ అన్నీ కూడా వాళ్ళకే తెలుసు. వాళ్ళతో పనిచేసిన అనుభవం కలిగి ఉంటుంది కనుక వాళ్ళ సీక్రెట్స్ అన్నీ కూడా తెలుసు. జన ఒకసారి ఆప్చే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అహీతోపెలు యొక్క ఆలోచనలో దావీదు కూడా అబ్షాలోము యొక్క ఆలోచనలో అహీతోపెలు కూడా చేరి ఉన్నాడు అని అనగానే దావీదుకు వచ్చినట్టు సందేహం ఏంటంటే, నా ప్రతి మూమెంట్ కూడా ఎవరికి తెలుసు? అహీతోపెలుకి తెలుసు. నేను ఎప్పుడు ఎక్కడ యుద్ధం చేయగలను, నా యొక్క రచనలన్నీ కూడా ఎలా ఉంటాయి, నాకు యుద్ధంలో నైపుణ్యత అంతా కూడా ఎవరు తెలుసు? అహీతోపెలుకి తెలుసు. కాబట్టి అహీతోపెలు తప్పనిసరిగా నేను ఏం చేయాలనుకున్నా దానికి ఎత్తుకు పై ఎత్తేయగలడు. నేను అందుకే చెప్తున్నాను, మీ శత్రువు ద్వారా మీకు ఎటువంటి నష్టం రాదు, కానీ మీతో ఉంటారు చూసారా, మీ దగ్గర నుంచి సపరేట్ అయ్యి ఉంటారు, మీ మీద ఎప్పుడు దొరుకుతాడని చూస్తుంటారు. అటువంటి వారు చాలా మోస్ట్ డేంజర్ అనమాట. అహీతోపెలు దావీదుని గురించి అక్కడ మనం చూస్తే, అహీతోపెలు దావీదు విధంగా తిరుగుబాటు చేసి ఆ యొక్క అబ్షాలోము పక్షంగా చేరినప్పుడు దావీదు చేస్తున్నాడని ప్రార్థన, దేవా, అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో చెప్పేది ఏంటంటే, నీ శత్రువు ఎంత బలమైన వాడైనా, నీ శత్రువు నీకంటే ఎంత చాతురత కలిగిన వాడైనా నీకు విరోధమైన రచనలు రచిస్తున్నప్పుడు ఆ ఆలోచనలన్నీ కూడా చెడగొట్టమని నువ్వు ప్రార్థన చేసే అనుభవం నువ్వు కలిగి ఉండాలి. నీవు నేను అనుకుంటాం వీళ్ళు నాతోటే కదా ఉన్నారు, వీళ్ళు నాకేం చేస్తారు అనుకోవచ్చు. నీకు తెలియదు వాళ్ళు నీకేం చేస్తారు. దావీదు యోచించలేదు. దావీదుతో ఉన్నవారు ఎలా తిరుగుబాటు చేస్తారని దావీదు ఎప్పుడు కూడా యోచించలేదు. మీకు తెలుసా నేను మీకోసం ఎలా ఆలోచిస్తున్నా? మీరు నన్ను చూస్తారు కానీ, ఫిజికల్గా చూస్తారు కానీ, నా హృదయంలో ఉన్న ఆలోచనలు మీకు తెలుసా? మీ పక్కవాడు మీ పక్కవాడికి మీ మీద ఉన్న ఆలోచన మీకు తెలుసా? ఒక డైమండ్ నెక్లెస్ చేసుకుంటారండి, మీ పక్కవాడికి మీ మీద వచ్చే ఉన్న ఆలోచన ఎలా వస్తుందో. మీరు సంతోషంతో ఆనందంతో మీ ఫ్యామిలీతో ఉండి మీరు కార్లో తిరుగుతున్నారు అనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆలోచించే ఎంత బ్లెస్ అయ్యారా అని ఆలోచించుకునే విధానం ఉంటుందా? ఏమంటా చెప్పండి, ఏమని అంటారు? సంపాదించుకుని బలిసి కొట్టుకుంటున్నారా అన్న టైపులో ఉంటారు చాలామంది. కొంతమంది ఆశీర్వదించబడడం చూసి సంతోషించబడతారు. కొంతమంది మీ ఆశీర్వాదం చూసి ఏమనుకుంటారు? అసూయపడుతుంటారు. ఇప్పుడు అహీతోపెలు దావీదు యొక్క ఆలోచనలో చేరాడు, అబ్షాలోము యొక్క ఆలోచనలో చేరి దావీదుకు విరుద్ధంగా ప్రణాళికలు రచిస్తుంటే ఈ యొక్క ఆలోచన దావీదుకి తెలియగానే దావీదు ఏం చేయాలి? గుండెలు బాదుకోవాలి. అవునా కదా? మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు చిన్నారి పద్మ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి పద్మ నీ మీద ఏదైనా ఇలా చెప్పిందంట అని చెప్పగానే చిన్నారి ఏమంటుంది? ఫస్ట్ ఏం చేస్తుందంటే నాకు తెలిసి పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చూడాక రత్నాక పద్మ నేను ఎంత కలిసి ఉన్నావు, నా మీద ఎలాగ చెప్తుందా అంటావు అనవా? తప్పనిసరిగా అంటావు. అది ఎవరితో చెప్పుకుంటామంటే పక్క వాళ్ళతో చెప్పుకుంటాం. దావీదు కలిగి ఉన్న బెస్ట్ క్యారెక్టర్ ఏంటి తెలుసా? దావీదు కృంగిపోవాలి, కుమిలిపోవాలి. ఎందుకంటే నేను రాజ్యరికంలో నా యొక్క అధికారంలో నేను స్థానం ఇచ్చాను, నాతో పాటు పనిచేస్తాడు, నాతో పాటు అన్ని విషయాల్లో పాలు పంచుకున్నాడు, ఇప్పుడు నాకు విరోధంగా తిరుగుబాటు చేస్తాడని దావీదు ఎంత చేయాలంటే
తన జీవితంలో కుమ్ములి కృషించిపోవాలి. కానీ వెంటనే ఏం చేశాడు తెలుసా? అహీతోపెలు చేరడానికి కానీ వెంటనే ఏం చేశాడట? దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి ఏం చేశాడు? ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇది ఎవడు కలిగి ఉంటాడు తెలిసి ఈ లక్షణాన్ని? ఎవరైతే దేవునితో సహవాసం కలిగిన అనుభవం కలిగి ఉంటారో, ఆ సహవాసం కలిగిన వారు నీకు విరోధంగా ఎంతమంది ఎన్ని ఆలోచనలు చేసినా ఏం చేస్తావు తెలుసా? నువ్వు ముందు వెళ్ళి ఎవరితో చెప్పుకుంటావు తెలుసా? దేవునితో చెప్పుకుంటావు. వాట్సాప్లో మెసేజ్లు ఎట్టవు, లేదంటే ఫోన్లు చేసి అది ఎలా చేసిందని చెప్పవు. తెగట్టేస్తుంటారు వాట్సాప్లో మెసేజ్లు. ఎందుకు పెడతారో తెలియదు అసలు. వాట్సాప్ మెసేజ్ మిమ్మల్ని ఏమైనా మారుస్తుందా? మీ పరిస్థితిని మారుస్తుందా? మీ స్థితిగతిని మారుస్తుందా? ఏది మార్చదు. టైం వేస్ట్ పాలసీ అనమాట. కొంతమందిని మనం చూస్తే ఏదైనా మెసేజ్ చేస్తుంటే 100 మందికి ఫార్వర్డ్ చేస్తారు దాన్ని. ఇది పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అనమాట. ఇది నేను చాలాసార్లు చెప్తుంటాను. నేను ఇప్పుడు సౌజన్య ఏదో చేస్తున్నాను కాదు, నేను మామూలుగా చెప్తున్నాను మీకు. ఈవెన్ సౌజన్య నా ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్ నాకు ఫార్వర్డ్ చేస్తుంటే ఫార్వర్డ్ చేయకు అంటాను అంతే. నేను ఐ డోంట్ లైక్ ఇట్ టోటలీ. అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అది. మా చిల్లాలు పెట్టిన మెసేజ్ కూడా వాళ్ళు కావాలంటే నాకు పెట్టమని మళ్ళీ నువ్వు ఫార్వర్డ్ చేయకని చెప్తాను. ఒకళ్ళు నిన్ను నమ్మి ఒక మెసేజ్ పెట్టినప్పుడు ఆ మెసేజ్ అది ఏదైనప్పటికి కూడా నీకు నచ్చితే ఉంచుకో, లేదంటే డిలీట్ చేయి, బజార్ చేయకు. దట్ ఈస్ ఎంటైర్లీ ఏంటంటే అది ఒక 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 డిసీజ్ అనమాట. అది ఈ రోజుల్లో కొంపలు ఎందుకు కూలిపోతున్నాయండి? కొంపలు ఎందుకు కూలిపోతున్నాయి? నీకు ఏదో నాకు ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఆ వాయిస్ మెసేజ్ వచ్చినప్పుడు వెంటనే డిలీట్ చేసేస్తే అది దానివల్ల ప్రాబ్లం ఉండదు కదా. దాన్ని మనం ఏం చేస్తాం? రాసి అది స్పైలాగా రాసి ఇంకా ఒకటి ఫార్వర్డ్ చేస్తే కొన్నిసార్లు వాట్సాప్ కూడా చెప్తుంటుంది, ఇంక నేను దీనికంటే ఎక్కువ ఫార్వర్డ్ చేయలేను. మీరు నోటీస్ చేశారా? కొన్ని వస్తుంటాయి. దిస్ ఈజ్ ఫార్వర్డ్, దిస్ హ్యాస్ బీన్ ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్, దిస్ కుడ్ నాట్ బి ఫార్వర్డ్. ఇది చాలాసార్లు ఇంక రిపీట్ అయ్యి ఉంది. నన్ను దయచేసి ఇంక తినొద్దు అంటే మనది ఏ టైప్ అంటే ఆ వాట్సాప్ను కూడా మనం విసిగించే టైప్ మనం. కొంతమంది అలా ఉంటుంది. ఏదైనా ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, ఇంక ఇప్పుడు నీకు జీవితంలో ఏదైనా జరిగినప్పుడు, నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాట్సాప్లో షేర్ చేసుకోవడం వల్ల నీకు ఏమొస్తుంది? ఏమీ రాదు. ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తే ఏమొస్తుంది? ఏమి రాదు. దావీదు తన యొక్క వ్యక్తిగత జీవితంలో, తన యొక్క ఎక్స్పీరియన్స్లో, తన యొక్క భక్తి జీవితంలో తను కలిగి ఉన్న ఒకే ఒక అనుభవం ఏంటి తెలుసా? అది ఏది వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా కానీ, ఎదురుగుండా మరణం ఉన్నా కానీ పక్కోడితో చెప్పుకోవడం మానేసి ఎవరితో చెప్పుకునేవాడు తెలుసా? దావీదు దేవునితో చెప్పుకునేవాడు. అందుకే చూడండి అక్కడ మనం చూస్తే అహీతోపెల యొక్క ఆలోచన చెడగొట్టమని దావీదు దేవునికి ప్రార్థన చేస్తే ఇమ్మీడియట్ యాక్షన్ అక్కడ మనం చూస్తాం. చాలాసార్లు నీకు విరోధంగా ఎవడైనా సరే ఆలోచన చేశాడు అని నీకు అనిపిస్తున్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే వెంటనే దేవుని యొక్క సముఖంలో నువ్వేం చేయాలి? ప్రార్థన చేసే అనుభవం నువ్వు కలిగి ఉండాలి. అందుకే మనం చూస్తే దావీదు యొక్క ఎక్స్పీరియన్స్ నుంచి రాసినటువంటి కీర్తనలు 41వ కీర్తన, 55వ కీర్తనలు మనం చూస్తే దావీదు ఈ ఎక్స్పీరియన్స్లో రాసిన కీర్తనలే. అంటే శత్రువులతో చేరి శత్రువు అయితే ఆ శత్రువు కోసం దేవుడు యొక్క సన్నిధానంలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు, కుమిలి కృషించిపోకుండా. 41వ అధ్యాయం 9వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం. నేను నమ్ముకుని నా హితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తను మడుమనెత్తను. చూసారా? దావీదు తనకి ఎక్స్పీరియన్స్ రాస్తున్నాడంటే కీర్తన. ఎవరట? నా ఇంట భోజనము చేసిన నా హితుడు నన్ను తన్నుటకై తన మడుమనెత్తను. ఇప్పుడు దావీదుతో పాటు సహవాసం చేస్తున్నవాడు, దావీదుతో పాటు అనేక సంవత్సరాలు అన్యోన్య సహవాసం కలిగిన వాడు దావీదుకు విరోధంగా తిరుగుబాటు చేస్తే ఇతన్ని బట్టి దావీదు దుఃఖపడ్డం మానేసి ఇతడు అతని యొక్క ఆలోచనలో చేరున్నాడని ఎరిగి తన కుమారుడు యొక్క ఆలోచనలో చేరున్నాడని చెప్పి ఎంత క్రిమినల్ మైండ్ అంటే అహీతోపెలది. ఇవన్నీ కూడా చెప్పడానికి సమయం సరిపోదు, వెరీ బిగ్ సబ్జెక్ట్ అనమాట. ఎంత క్రిమినల్ మైండ్ అంటే దావీదు తన భార్యను వదిలేసి పారిపోతాడు. దావీదు తన భార్యను వదిలేసి తన కుమారుడు కోసం రాజ్యం మనం ఎందుకులా ఫైట్ చేసుకోవడం వదిలిపెడితే ఈ అహీతోపెలు ఏం చెప్తాడో తెలుసా? తన కుమారుడికి ఏం చెప్తాడో తెలుసా? నేను ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగితే ఎంత స్నేహంగా ఉన్నాడు దావీదుతోటి. అంత స్నేహంగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలి? ఎంతో కొంత మంచి ఆలోచించి మంచిని మంచిగా చెప్పాలి, చెడును చెడుగా చెప్పాలి. కానీ ఏమంటాడు తెలుసా? నీవు నీ తండ్రికి విరోధముగా అసహ్యుడిగా కనబడాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఇశ్రాయేలు అందరి పక్షంగా పాపం చేయాలని చెప్పేసి భయంకరమైన కార్యం చేయడానికి అబ్షాలోముని ప్రేరేపిస్తాడు. అంటే
దావీదుతో ఉంటాడు, దావీదుతో కలిసి భోజనం చేస్తాడు, దావీదుతో సహవాసం కలిగి ఉంటాడు, కానీ దావీదు మీద పీకల దాకా పగ పెట్టుకుంటాడు అనమాట. కానీ పైకి మాత్రం ఎలా ఉంటాడో తెలుసా? దావీదు ఏది చెప్తే, అందుకే చెప్తాను, మీ పక్క వాళ్ళు మీ మీద ఎలా ఉన్నారో నాకు తెలియదు, నా పక్క వాళ్ళు నా మీద ఎలా ఉంటున్నారో తెలియదు. సో డోంట్ బిలీవ్ ఎనీవన్. మనుషులు మనం నమ్మడానికి వీల్లేదు. అహీతోపెలు తిరుగుబాటు చేస్తాడని దావీదు ఎప్పుడు కూడా అనుకోలే. అహీతోపెలు తిరుగుబాటు చేస్తాడని దావీదు ఎప్పుడూ అనుకోలేదు. దావీదు యొక్క ప్రతి మూమెంట్ తెలిసినవాడు. దావీదుకి విరోధంగా ప్రాణాలు రాజేస్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే దావీదు ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడో చూడండి, ఆ యొక్క సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14 వచనం చదువుదాం. యెహోవా 2 సమూయేలు 17వ అధ్యాయం 14 వచనం, 17వ అధ్యాయం 14 వచనం. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. యాలయనగా యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవం రప్పించి రప్పగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించని. ఎప్పుడు ప్రార్థన చేశాడు దావీదు? 15 అధ్యాయంలో ప్రార్థన చేశాడు. ఎన్ని అధ్యాయంలో ప్రార్థన చేశాడు? 15 అధ్యాయంలో ప్రార్థన చేశాడు. యాక్షన్ ఎప్పుడు మొదలైంది? 16 అధ్యాయంలో ఓవర్ సొల్యూషన్ వచ్చేసింది. 15 అధ్యాయంలో ప్రార్థన చేస్తే 16 అధ్యాయంలో దేవుడు ఓవర్ సొల్యూషన్ ఇచ్చేసాడట. ఇక్కడ ఏం జరిగిందంటే, అబ్షాలోము అక్కడ ఉన్న మంత్రివర్గాన్ని అంతా కూడా సమావేశపరిచి అంటాడు, ఇదిగో మనం ఏం చేద్దాం, మా డాడీని చంపేలే. సో చంపేయాలంటే ఏం చేయాలి అంటే, ఒకడు అంటాడు, ఈ అహీతోపెలు అంటాడు, మీ డాడీ చాలా బలవంతుడు. నేను చెప్పాను కదా, అందుకే దావీదు భయపడ్డాడు. మీ డాడీ చాలా బలవంతుడు, మీ డాడీ దగ్గరికి ఎవడైనా సింగిల్గా వెళ్ళాలంటే అది ఎవడతరం కూడా కాదు, అతడు యుద్ధంలో సింహం లాంటి వాడు. ఆ సింహం లాంటి వాడు నువ్వు కొట్టాలంటే నువ్వు పెద్ద బచ్చేగాడు, నువ్వు సరిపోవు. మీ డాడీ ఎలా ఉండేవాడంటే, శత్రువు వస్తున్నాడు, ఇదిగో దావీదు గుహలో దాగున్నాడని శత్రువు గుహ దగ్గరకు వచ్చేసరికి దావీదు ఏం చేసేవాడు తెలుసా? ఈ గుహ నుండి వేరే గుహకే పారిపోయాడు. అక్కడ ఉండేవాడు కాదు, సినీ ఫక్కీలోని అనమాట. అంత యుద్ధ చాతుర్యత కలిగినవాడు. అటువంటి మీ డాడీతో నువ్వు ఫైట్ చేయాలంటే నువ్వు సరిపో. కాబట్టి ఏం చేయాలంటే, మీ డాడీ ఎక్కడున్నాడో ఆ ప్రదేశానికి ఎవరు కూడా తప్పించుకోలేకుండా 4 వైపుల నుంచి కూడా సైన్యాన్ని సమకూర్చి మీ డాడీ మీదకి వెళ్తే, ఒకవేళ ఈ సైన్యం నుండి తప్పించుకుంటే ఆ సైన్యం నుండి తప్పించుకుంటే వేరే సైన్యం, ఇలాగ 4 వైపుల నుంచి బంధిస్తే తప్ప నీవు యుద్ధము చేయలేవు అని అడిగినప్పుడు, సరే ఈ ఆలోచన ప్రక్కన పెడదాం అని చెప్పేసి ఏమంటాడంటే, మా డాడీ ఫ్రెండ్ అయినటువంటి హోషే అని కూడా పిలండి, హోషే యొక్క ఆలోచన తీసుకుందాం అంటాడు. చూడండి 5వ వచనం మనం చూద్దాం. అంతటా అర్కీయుడైన హోషై ఏమి చెప్పునో మనము చేయదమా చేయకుందమా, నీ ఆలోచన ఏమైంది చెప్పుదమని ఆయన అడుగగా, హూషై అబ్షాలోము తిట్టినప్పుడు అబ్షాలోముకి సొల్యూషన్ చెప్తాడనమాట. ఈ అహీతోపెలకు ఆలోచన చెప్తే ఈ యొక్క హూషై కూడా ఏమంటాడంటే, అందుకే నేను చెప్పాను కదా ఇందాక, దావీదు వెళ్తూ ఒక్కొక్క ప్లేస్లో పెట్టేస్తాడు. ఏమంటాడంటే, ఈ తన ఫ్రెండ్ అయినటువంటి హూషై అని అంటాడు, నువ్వు వెళ్ళి అబ్షాలోముతో పాటు ఉండు, అక్కడ జరుగుతున్న సమాచారం అంతా కూడా మాకు తెలియచే అని చెప్పినప్పుడు, ఈ ఆలోచన కూడా ఎవరిచ్చారు దావీదుకి అంటే దేవుడిచ్చాడు. అంటే మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఏ సమయం ముందు ఏం చేయాలన్న ఆలోచన దేవుడు మనకి అనుగ్రహింపజేస్తుంటాడు. చూడండి, మన జీవితంలో ఏదైనా ఒక నష్టం జరుగుతుందంటే దేనివల్ల నష్టం జరుగుతుంది? మనం తీసుకునే డిసిజన్ దేని ద్వారా మనం తీసుకుంటాం? మన సరైన ఆలోచన వివేచన లేకుండా తీసుకునే ఆ యొక్క డిసిజన్ వల్ల ఏమవుతుంది? అప్పుడు ఆలోచించలేదురా అంటారు చాలామంది. అప్పుడు సరిగ్గా ఆలోచించుంటే సరిపోను, సరిగ్గా ఆలోచించగా తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టి ఈ యొక్క నష్టం వాటిల్లేదు. ఇప్పుడు ఈ హోషై ఏమంటాడంటే, ఈసారి అహీతోపెలు చెప్పింది నాకు మంచిది అనిపించట్లేదు, ఎందుకంటే నీ తండ్రి యుద్ధంలో చాలా యుద్ధ వీరుడు, అందుకే నీ తండ్రిని జయించాలంటే మనం ఏం చేయాలంటే అన్ని వైపుల నుంచి కూడా రాజ్యాన్ని ఈ యొక్క సైన్యాన్ని మనం పంపించాలని చెప్పేసి హోషై ఎందుకు చెప్తాడంటే దావీదుని తప్పించడానికి.
ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆలోచన చెప్తాడో, ఆలోచన చెప్పిన తర్వాత అబ్సలోము అనుకుంటాడు, నిజమే, నా తండ్రితో ప్రాణ స్నేహితుడు కదా, హోషే చెప్పింది నిజమే, కాబట్టి ఏం చేద్దామంటే హోషే చెప్పింది ఫాలో అవుదని చెప్పేసి అక్కడ ఫాలో అవుతాడు. అప్పుడు వెంటనే దావీదుకి ఏమైనా సమాచారం చేస్తాడంటే, అబ్సలోము సైన్యాన్ని సమకూర్చుకుని యుద్ధానికి వస్తున్నాడు, నువ్వు ఎక్కడున్నావో ఆ ప్రాంతం నుంచి నీవు పారిపో అని చెప్పేసి వెంటనే సమాచారం పంపిస్తాడు. సమాచారం పంపించిన తర్వాత అహీతోపెలు చెప్పిన ఆలోచన నెరవేరకదు. అహీతోపెలు చెప్పిన ఆలోచన నెరవేరకపోతే అప్పుడు అహీతోపెలు ఏం చేస్తాడంటే, చూడండి ఆ యొక్క 16వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంతగట్టి ఎక్కి తన ఊరునన్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపేసుకొని చనిపోయాను. ఇక్కడ మనం చూస్తే ఏం చేశాడట, అహీతోపెలు తను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూసి, 23వ వచనం, తను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూసి ఏం చేశాడట, ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. అంటే మిత్రువుగా ఉన్నట్టు నటించాడు, శత్రువు అయ్యాడు. మిత్రువుగా ఉన్నట్టు నటించి శత్రువు అయ్యి, శత్రువుగా అయ్యి దావీదు యొక్క ప్రాణాన్ని తెద్దాం అనుకున్నాడు. అయితే దావీదు మాత్రం ఒకే ఒక హోప్, దావీదుకి ఫైనల్ హోప్ ఏంటి, దేవుని మీద ఆధారపడమే. ఎంతమంది ఎన్ని విరోధమైన ఆలోచనలు చేసినా దావీదుకి తెలిసినటువంటి ఒకే ఒక్క లక్షణం ఏంటంటే, దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేయడు. ఎప్పుడైతే దేవునికి సన్నిధానంలో ప్రార్థన చేశాడో వెంటనే అహీతోపెలు యొక్క ఆలోచన అంతా కూడా దేవుడు ఏం చేశాడట, చెడగొట్టాడు. అసలు ఈ అహీతోపెలు ఎవరని మనం చూసినట్లయితే చరిత్రలో ఈ అహీతోపెలు ఎవరో తెలుసా? ఎవరైనా చెప్తారా అహీతోపెలు ఎవరు? బెత్షెబా యొక్క తాత అనమాట. బెత్షెబా యొక్క ఫ్యామిలీ నుంచి వచ్చినాడు. బెత్షెబా ఎవరు? బెత్షెబా ఎవరు? దావీదు వివాహం చేసుకున్న ఊరియా భార్య. దావీదు చేసిన కార్యాన్ని బట్టి అహీతోపెలు ఎన్ని సంవత్సరాలుగా పగ పెంచుకున్నాడు? దావీదు మీద ఎన్ని సంవత్సరాలు పగ పెంచుకున్నాడు చూడండి. నేను అందుకే చెప్తున్నాను, దావీదుతో పాటు ఉంటూనే దావీదు మీద ఎంత పగ పెంచుకున్నాడంటే, దావీదు మీద పగ పెంచుకున్న సంగతి ఎవరికి తెలీదు, ఈవెన్ దావీదు కూడా తెలీదు. అందుకని డోంట్ బిలీవ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్, దే మైట్ బిగ్ ఎనిమీ టు యూ టుమారో. అలాగని చెప్పి కొట్టేసుకోమని కాదు, మనం కాదు, బయట సంగతి చెప్తున్నాను. దావీదు మీద అప్పుడు పగ పెంచుకున్నాడు ఎవరంటే అహీతోపెలు. అప్పటి నుంచి టైం కోసం వేచి వస్తున్నాడు. ఎలాగైనా సరే దావీదు చేసిన దానికి వీడు ఎవరిని తీసుకొచ్చాడు, బెత్షెబా విషయమే ఎవరిని చంపించాడు, ఊరేం చంపించాడు. ఇదిగో నా ఫ్యామిలీలో అమ్మాయిని తీసుకొచ్చి ఇటు ఎలా చేశాడని చెప్పేసి అప్పటి నుంచి పగ పెంచుకున్నాడు. ఆ పగ కోసం వెయిట్ చేశాడు. ఆ పగ టర్న్ వచ్చింది. ఎలాగైనా సరే దావీదుని ఫినిష్ చేయాలనుకున్నాడు. ఎవరితో పాటు ఉన్నాడంటే దావీదుతో పాటు తిన్నాడు, దావీదుతో పాటు పడుకున్నాడు, దావీదుతో పాటు సహవాసం కలిగి ఉన్నాడు. కానీ దావీదు మధ్య తిరుగుబాటు చేశాడు. దావీదు ఏమాత్రం కూడా కృంగిపోలేదు, దావీదు ఏమాత్రం కూడా అదరలేదు, బెదరలేదు. నీ సొంత వారు నీ మీద తిరుగుబాటు చేయొచ్చు, నీ సొంత వారు నీ మీద నీకు విరోధమైన ఆలోచన చేయ ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని అందు విశ్వాసం కలిగి దేవుని సహాయం కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ప్రతి ఆలోచన కూడా దేవుడు నీకు అనుకూలంగా మార్చగలిగినాడు. నువ్వు పనిచేసే ప్రతి స్థలంలో నీకు విరోధంగా ఎవరైనా ఆలోచన చేస్తుంటే నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో వ్యక్తి కోసం ప్రార్థించు. ఎంత క్లియర్గా ప్రార్థన చేసే చూడండి. దేవా, అబ్షాలోము యొక్క ఆలోచనలో అహీతోపెలు కూడా చేరి ఉన్నాడు, దయచేసి ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడట, వాళ్ళు ఆలోచించిన ఆలోచన వారి తల మీదకి రప్పించి అహీతోపెలు మీదకి ఉగ్రతను తీసుకురావడానికి ఏం చేశాడట, దేవుడు ఆలోచనలన్నీ కూడా మార్చివేసి ఆ ప్రతి పరిస్థితిని అంతా కూడా ప్రతికూలంగా మార్చి దావీదు మీదకి విరోధంగా ఆలోచించే వారినే దేవుడు ఏం చేశాడట, తనకు తానే ఉరిపెట్టుకుని చచ్చిపోయేలాగా దేవుడు చేశాడు. నువ్వు చేయాల్సింది ఒకటే చూడండి, అందుకే చెప్తాను, ఒక విశ్వాసిగా దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడుగా వెంటనే నీ కోసం ఎవరైనా పక్కవాళ్ళు నీ మీద నీ పక్కవారు నీకు తెలియకుండా ఎదుటి వారి దగ్గర చెడ్డగా చెప్పారంటే వెళ్ళి జుట్టుపట్టుని ఏమో ఎలా చెప్పావంట కదా, నిజమా కాదా? ఇది కాదట చేయాల్సింది. ఏం చేయాలట? జస్ట్ ప్రార్థన చేయంతే. నీ యాక్షన్ కొట్టగలిగితే మహా అయితే ఏం చేస్తావు, జుట్టుపట్టుకు లాగుతావు, లేదంటే ఒక మాట అంటే ఒక డిస్కషన్ పెరుగుతుంది. కానీ గాడ్కి అప్పగించావు అనుకో, గాడ్ ఏం చేస్తాడో తెలుసా, ఇంకా వికెట్ పర్మనెంట్గా ఉండదు ఇక్కడ. నువ్వు నిజంగా యథార్థవంతుడు అయితే,
నీ భక్తి నిజంగా దేవుని మెప్పించేదైతే, నిన్ను నిజంగా బాధ పెడుతున్న వారి కోసం నువ్వు నిజంగా కన్నీరు విడిచి ప్రార్థన చేసావు అనుకో, ఎంటైర్ ఆ టికెట్ భూమి మీద ఉండదట. దేవుడు అలా యాక్షన్ తీసుకుంటాడు. ఏం చేశాడు అహీతోపెల్ని? తనకు తానే ఊరు పెట్టుకుని చచ్చిపోయేలా చేసి, ఎవడో చంపలేదు. ఇంకా నీకు ఇంక మనస్సంత ఉండదు. నువ్వు నిజంగా నీకు విరోధంగా నీతో పాటు ఉండి నీకు అన్యాయం చేసిన వారిని, నీతో పాటు ఉండి నిన్నే ఫినిష్ చేయాలనుకున్న వారి కోసం నువ్వు దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తే, అది దేవుడు చూస్తే అది ప్రూవ్ అయితే నువ్వేం చేయనవసరం లేదట. దేవుడు కూడా ఏం చేస్తాడట? వాడిని ఏం చేయడట? వాడి జీవితంతో వాడికి విరక్తి పుట్టేలా చేస్తాడట. అయితే ఏం చేస్తాడు? వెళ్ళిపోయి గోదావరిలో దూకేయడమా? ఎందుకు నా జీవితం అని చెప్పేసి వాడి మీద వాడికి ఏమొస్తుందట? ఇప్పుడు అహీతోపెల్ ఎవడని ఏం చేశాడా? ఎవడ ఏం చేయలేదు. అహీతోపెల్ వెళ్ళి ఏం చేశాడట? ఊరు పెట్టుకుని ఎందుకు వచ్చిందన్న నా జీవితం అని చెప్పేసి తనకు తానే చచ్చిపోయాడట. కాబట్టి నీకు విరోధంగా ఏదైనా ఆలోచన వచ్చిందంటే, నీకు విరోధంగా ఎవరైనా ఏదైనా కార్యం చేస్తున్నారంటే, ఇమ్మీడియట్ యూ హ్యావ్ టు డూ. దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం నువ్వు కలిగి ఉండాలి. దావీదు ఆ లక్షణాన్ని కలిగి ఉన్నాడు. అందుకే దావీదు యొక్క శత్రువులను సైతము దేవుడు ఏం చేశాడంటే, తనకు దగ్గరికి రాకుండా దావీదుని అన్ని విషయాల్లో కూడా విడిపించాడు. అహీతోపెలు వంటి వారు నీకు విరోధంగా ఎంతమంది ఉన్నా నువ్వు చేయాల్సింది ఒకటే, దేవునికి సన్నిధానంలో ప్రార్థన చేయి. అలా అని చెప్పి వేరే ప్రార్థన కాదు. మీకు విరోధంగా ఎవరైనా, మీకు తెలియకుండా ఎవరైనా మీకు నష్టం కలగజేస్తున్నారని మీకు తెలిస్తే వెంటనే మీరు చేయాల్సిన దేవునికి సన్నిధానంలో విశ్వాసంతో ప్రార్థన. అహీతోపెలు దావీదుతో ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేశాడు, దావీదు యొక్క ఆలోచనలన్నీ కూడా తెలుసుకున్నవాడే అన్నాడు. కానీ దేవుని యొక్క సన్నిధానంలో దావీదుకి విరోధంగా చేసినటువంటి తిరుగుబాటును బట్టి, దేవుని యొక్క సన్నిధిలో చేసిన ప్రార్థన బట్టి దేవుడు గొప్ప విజయాన్ని దావీదుకు కలగజేశాడు. అటు రీతిగా మన ప్రతి ఆలోచన, ప్రతి ఉద్దేశాన్ని దేవునికి అప్పగించుకొని మనకు విరోధంగా పనిచేస్తున్న ఆలోచనల కొరకు దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మనందరూ కూడా నడిపించడానికి సామర్థ్యం కలిగిన వాడు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరూ కూడా లేచి నిలబడదాం. కానుకలు సమర్పించుండగా, మన కానుకల పాట పాడుచుండగా, సంఘబద్ధ గారు పాడుచుండగా మనం దేవుని యొక్క సన్నిధానంలో రఘు వస్తుంది. ఇది ప్రజలండి, అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన సంఘ దైవజనులకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్యా నిన్ను చూడాలని